ఆయన ఎక్కడ ఉన్నా ఉంటారు, దేవతల కథల్లో, అసురుల యుద్ధాల్లో, మనిషి హృదయంలో కూడా. నారాయణ నారాయణ అనే శబ్దం వెనుక ఉన్న మహర్షి ఎవరో తెలుసా? అవును, ఆయనే దేవర్షి నారద ముని. చాలా సినిమాలలో నారద మునిని వినోద పాత్రగా చూపిస్తారు, కానీ నిజంగా ఆయన బ్రహ్ముని మనస్సు నుండి పుట్టిన దేవర్షి. భక్తి, జ్ఞానం, సంగీతానికి ప్రతిరూపం. సృష్టి ఆరంభంలో బ్రహ్మదేవుడు జ్ఞానాన్ని విశ్వమంతా వ్యాపింపచేయాలని ఆకాంక్షించారు. అతని మనస్సు నుండి జన్మించినవారు నారద ముని. ఆయన మాంసం రూపంలో కాదు, చింతన రూపంలో జన్మించారు. జ్ఞానం, భక్తి మరియు సంగీతానికి జీవమూర్తి. కానీ పూర్వజన్మలో నారదుడు ఒక భక్త మహిళ కుమారుడిగా జన్మించారు. తల్లిని కోల్పోయిన తర్వాత అడవిలో తపస్సు చేశారు. ఆయన నిస్వార్థ భక్తిని చూసి శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై ఆశీర్వదించారు. నారద, నీవు నా నిత్యభక్తుడవు, నా నామాన్ని అన్ని లోకాలలో వ్యాప్తి చేయు. ఆ వరంతో ఆయన దేవర్షిగా మారారు. త్రిలోకాలలో సంచరించే నారదముని క్షణంలో ఎక్కడికైనా వెళ్లగల శక్తివంతుడు. దేవతలకు, ఋషులకు, అసురులకు దివ్య దూతగా నిలిచి సత్యాన్ని ప్రతి ఒక్కరికి చేర్చే దైవ సందేశవాహకుడు. ఆయన మాటలలో మంత్రశక్తి ఉండేది. ఒక వాక్యంతోనే జనుల జీవితాలు మారిపోయేవి. ఆయన శిష్యులు ప్రహ్లాదునికి భక్తి పాఠం బోధించినవరు. వాల్మీకి మహర్షికి రామకథకు ప్రేరణనిచ్చినవరు. వ్యాస మహర్షికి భాగవత తత్వాన్ని బోధించినవరు నారదముని. దేవుని కార్యం కోసం కొన్నిసార్లు చిన్న కలహాలను సృష్టించిన ఆయన ఉద్దేశం ఎప్పుడూ పవిత్రమే. అందుకే ఆయనను కలహప్రియ నారదుడు అని పిలుస్తారు. బ్రహ్ముని మనస్సు నుండి పుట్టినవరు, విష్ణువు కృపతో అమరత్వం పొందినవరు. భక్తి, జ్ఞానం, సంగీతానికి ప్రతిరూపం. దేవర్షి నారద ముని. నారాయణ నారాయణ. Please like and share this divine untold story with your kids, family and friends. Subscribe our Bal Bhakti channel for